అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. పూజ అయినాక కొత్తిల్లంతా తిరిగింది బుజ్జి గోమాత. రాను రాను రోబోలతోనే అవుతుంది కావచ్చు అంతా. బస్సులకు పట్టుకుపోయిండు సుత్తి, దీంతోనే ఉంటదట మస్తు సేఫ్టీ. కొడుకు పెళ్లికి ఊరందరికి వంచిండు చీరలు. ఈ అన్న చేసిన పనికి ఖుషి అయిండ్రు అమ్మలక్కలు. 6 పిల్లల్ని ఎక్కించుకున్నాడు బండి మీద. ఆరాంసగా పోదామని చూసిండు రోడ్డు మీద. అమెరికా ఉద్యోగమే పెళ్లికి అడ్డైతుందంటున్న రాజేషు. డాలర్లు కాదు కదా, డాల్డాకి కూడా డబ్బులు రావట్లేవు. శతకోటి అవసరాలకు అనంత కోటి ఉపాయాలు కనిపెడతారు మనోళ్ళు. లేదు రాదు అనకుండా ఏదో ఒక ఐడియా వేసి పని పూర్తి చేస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఒక ఫ్యామిలీ కొత్త ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసేందుకు రెడీ అయింది. వాళ్ళ ఆచారం ప్రకారం ఒక ఆవును తీసుకొచ్చి కొత్త ఇంట్లో ఉన్న అర్రలన్నీ తిప్పిండ్రు. అండ్ల ఇచ్చంత్రం ఏమున్నది అని అంటారా? అయితే ఆ గోమాతను మీరు సుత చూడుండ్రి పారి. ఇక చూస్తున్నారా, ఇదే బుజ్జి గోమాత. ఎలక్ట్రిక్ రిమోట్ కంట్రోల్ తోటి టిక్కు అనుకుంటే ఇల్లంతా నడుస్తున్నది. గృహప్రవేశం కోసం ఆవును తీసుకొచ్చి ఇంట్లో తిప్పుతారు కదా మామూలుగా, దానికోసం ఆవులను ఒక రోజు కిరాయికి ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. మరి ఇక గ్రౌండ్ ఫ్లోర్ అయితేనేమో ఆవును తీసుకురావచ్చు, కానీ అపార్ట్మెంట్ అయితే పై అంతస్తుకు దాన్ని ఎట్లా తీసుకుపోతారు? అందుకే ఈ ఫ్యామిలీ ఈ ఉపాయం కనిపెట్టి ఈ రోబో ఆవునే అసలైన గోమాత అనుకొని ఇట్లా పని కానిచ్చేస్తున్నారు. అచ్చం చిన్నప్పుడు కీ ఇస్తే నడిచే బొమ్మ లెక్కనే నడుస్తున్నది కదా. ఏదైతే తీయండి లేదనకుండా ఈ బొమ్మ ఆవుతోటి అడ్జస్ట్ చేసుకున్నారా ఇంటోళ్ళు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మరి ఎందుకు ఇదంతా అని అంటే, ఎవరి నమ్మకాలు అల్లయి. మరి ఊరికి పోవాలనుకున్న అన్నలు అక్కలు అమ్మలు ఎవ్వలన్నా సరే ఎంట ఏం తీసుకుపోతారు? బ్యాగులు, సూట్ కేసులు, ముల్లెలు, మూటలు, ఇంకా ఏమన్నా వస్తువులే కదా. అయితే అట్లనే ప్రయాణ ఖర్చులు కావాలి కాబట్టి పైసలు అంతేనా? అయితే గిడొక తమ్ముడు అవన్నిటితో పాటు ఇంకో వెరైటీ వస్తువు కూడా పట్టుకొని బస్సు ఎక్కిండు. మరి అదేందో, ఎందుకు దాన్ని తీసుకుపోతున్నాడో తెలుసుకుందాం పాండ్రుల్లా. బస్సుల సుత్తితోని ఏం పనబ్బా అంటే, కత్తితోని ప్రాణాలు తీస్తే సుత్తితోని పానాలు కాపాడుకోవచ్చు అని సుత్తి లేకుండా ఈ సుత్తి కథ ఏందో చెప్పండి అన్న. అర్థం కాలేదా? అయితే కొంచెం వివరంగా చెప్పు తమ్మి. పేపర్ బస్ ఎక్కాలంటేనే ఈ మధ్య భయం వేస్తుంది. అందుకే సేఫ్టీ కోసం ఒక హ్యామర్ కూడా తీసుకొచ్చాను. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొంచెం బయటపడడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు అర్థమైందా? ముందు సూపు, చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏ లాభం ఉంటది? అట్లనే బస్సు ఎక్కి ప్రమాదం అయినాక అయ్యో అంటే ఏమున్నది? ముందుగానే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏదైనా ఎమర్జెన్సీ అవసరం ఉంటే ఈ సుత్తితోని బస్సు అద్దం బలగొట్టి బాగా జాప్తాగా బయటపడొచ్చు అని చెప్తున్నాడు. పేపర్ బస్సులో ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు వీళ్ళంతగా ఇట్లా సుత్తులంటే తీసుకెళ్ళండి. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు అది హెల్ప్ అవుతుంది. తమ్ముని పేరు శివగోపాల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట సిఏ చదువుతున్నాడు. అశ్వరావుపేట నుంచి హైదరాబాద్కు ఓ స్లీపర్ బస్ టికెట్ బుక్ చేసుకొని వస్తున్నాడు. అయితే ఈ నడుమ బస్సు ప్రమాదాలు ఎక్కువైతున్నాయి కదా అని చెప్పి ఇంగో ఇట్లా సుత్తిని ఎంట తెచ్చుకున్నాడు. మరి సౌలత్ ఏదో అన్ని బస్సులు కల్పిస్తే ఇంకా మంచిగా ఉంటది కదా అని అంటున్నారు ఈ తమ్ముని సుత్తిని చూసిన జనాలు. మొన్న నాగర్ కర్నూలు జిల్లాల ఒక అన్న కొడుకు పెళ్ళైతుందన్న సంబరంతోని సొంతూరు పబ్లిక్ను అంతా విమానం ఎక్కించి గోవా తీసుకొచ్చి సర్ప్రైజ్ ఇచ్చిండు. ఇక ఈ వారం ఏం ఎక్కుతాం, ఎక్కే టైం కూడా అయిపోయింది అనుకొని ఫిక్స్ అయిన వాళ్ళని కూడా సడన్గా విమానం ఎక్కించి మస్తు ఖుషి చేసిండు. చూసినాం కదా. అయితే నా ఇంట్లో నా కొడుకు పెళ్ళంటే నా ఫ్యామిలీకే పండగ కాదు, నన్ను సాది సవరించి ఇంత ఎత్తు చేసిన సొంతూరు కూడా నాకు సొంత ఇల్లు లెక్కనే అని ఊరంతా చీరలు పెట్టి అమ్మలక్కలకు పెళ్లి కారట్లు ఇచ్చిండు యోగి అన్న. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ ఊరి అన్నది. పేరు సుభాష్ రెడ్డి. అయితే వచ్చే వారం ఈ అన్న కొడుకు పెళ్లి పెట్టుకున్నట.
నా కొడుకు పెళ్లి చిన్న సన్నగా చేస్తే ఏముంటది 4 ఊర్లు మాట్లాడుకోవాలని సొంతూరుతో పాటు చుట్టుపక్కల ఊర్లకు కూడా చీరలు కొని చేతిలో పెట్టి పెళ్లికి రమ్మని పిలుస్తున్నాడు. ఆయనకు ఒక్కడే కుమారుడు కాబట్టి ఇంటింటికి పత్రిక ఇచ్చుకుంటా ఆహ్వానం పిలుపుని అందిస్తుంటే కళ్ళెంబడ నీళ్లు ఆనందంతో తడిసిపోతున్నాయి. నీ కొడుకు పెళ్లిలో మేము చూసేస్తాము. కానీ గ్రేట్ కదా నుల్లా, ఇంట్లో పెళ్ళైతే ఇంటోళ్ళు బట్టలు కొనుక్కోవాలంటేనే ఖర్చు తడిసి మోపెడైతుంది. అసొంటిది చాలా ఊర్లకు చీరలు వంచుడు అంటే మామూలు మాటలా? ఎన్ని చీరలు కొన్నాడో ఎంతగానం ఖర్చు అయిందో గాని ఊర్లకు చీరలు వంచుడు నిజంగా సూపర్ పోండ్రి. టీచర్ అంటే భలే పాఠాలు చెప్తుంది పిల్లలకు, అట్లనే చదివిపిస్తుంది, ప్రశ్నలు అడుగుతుంది, పరీక్ష పెట్టి మార్కులు కూడా వేస్తుంది. పాస్ అయిన వాళ్ళను మెచ్చుకుంటుంది, ఫెయిల్ అయిన వాళ్ళను మంచి మాటలు చెప్పి మంచిగా చదివేటట్టు చేస్తుంది. ఇంకా కొందరు టీచర్లు అయితే ఆడిస్తారు, పాడిస్తారు, వాళ్ళు కూడా పిల్లలతోని కలిసి ఆడుతుంటారు. కానీ అదే గిడొక టీచర్ అమ్మ పిల్లలతోని ఏం చేయించిందో చూడుండ్రి. వా చూసిండ్రానుల్లా, దొరసాని లెక్కన కాళ్ళు జాపుకొని కుర్చీలో కూర్చుండి చదువుకునే పిల్లలతోని సమ్మగా కాళ్ళు ఎట్లో తీర్చుకుంటున్నదో. అమ్మ మేడం గారు, ఒక్క కాళ్ళేనా? ఇంకో 3 పిల్లల్ని పిలుచుకొని ఒకళ్ళతోని చేతులు ఒత్తించుకుంటా, ఇంకొకళ్ళని పెయిన్లు చూడమని, 3వ వాళ్ళతోని మాడ మీద నూనె పెట్టి ఒత్తించుకోకపోయినావా? ఛీ, కొంచెం అన్న ఉండాలి. అరే, నువ్వు జీతం తీసుకునేది చదువు చెప్పేతందుకా, లేకపోతే పిల్లగాళ్ళతోని గిట్ల కాలు చేతులు ఒత్తించుకునేతందుకా? ఇది శ్రీకాకుళం జిల్లా మొలియపుట్టి మండలం బుందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ ఈ స్కూలు. మరి ఇది ఎన్ని రోజులైతున్నదో జరిగి గాని జనం తాల్సంగా బయటకు వచ్చింది. ఇక ఈ వీడియో చూసి చాలా మంది కోపం చేస్తున్నారు. ఇప్పటి వరకైతే ఈ పనిగల్ల పంతులమ్మకు షోకాసు నోటీసులు అయినాయట. కానీ గీస ఉంటామె ఇక పిల్లలకు ఏం చదువు చెప్తుంది, వాళ్ళను గొప్పోలను ఏం చేస్తుంది, ఇక ఉంటేంది లేకపోతేంది అని అంటున్నారు. ఈ వార్త చూసి కోపం చేసిన కొందరు పబ్లిక్. కానీ ఏ పిల్ల మొన్నటిదనక పిల్లల చదువులు ఎట్లుండేటి, ఇప్పుడు ఎట్లున్నాయోల్లా? గిట్లయితే పిల్లగాళ్ళు ఏం చదువుతారో ఏందో. ఎన్ని దినాలాయే మన మోతెవర్ రాజేష్ కానరాక ఇవాళ బరాబర్ వస్తా వార్త తెస్తా అన్నాడు. మరి యాడున్నాడో కదా. హలో, ఎస్ పెళ్ళిళ్ళ పేరయ్య స్పీకింగ్. చెప్పండి, ఎక్కడి సంబంధం కావాలి? అమెరికా, ఆఫ్రికా, యుగండా, గోల్కొండ? గోల్కొండానా? ఎక్కడైనా సరే పిల్లుంటే పిల్లగాన్ని, పిల్లగాడుంటే పిల్లని సెట్ చేసేస్తాం మనం. అంటే పెళ్లిల పేరయ్యనా అయ్యల ఈయనే? అయ్యా రాజేష్ల వారు. చెప్పు చెప్పు చెప్పమ్మా, ఎవరికైనా సంబంధం చూడాలా? చెప్పు. చూడాలి మావోనికే. అయితే మస్కరా అగర్వాల్, వ్యధ, జాన్వీకా రిచ్, ఐశ్వర్య రప్ప అందరి ఫోటోలు పంపిస్తాను. చూసి ఎవరు నచ్చారో చెప్పండి, మాట్లాడేద్దాం సంబంధం. ఓ ఏందా పేర్లు? మస్కరా అగర్వాలు, జాన్వి రిచ్చా? మస్కరా అగర్వాల్, కాజల్ అగర్వాల్ చుట్టం ఆమె. జాన్వీకా రిచ్, జాన్వీకా పూర్ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది. ఐశ్వర్య రప్ప, ఐశ్వర్యరాయ్ వాళ్ళ రిలేటివ్ అమ్మా. మరి ఆ వ్యధ ఏంది మధ్యలా? సదా ఉంది కదా, సదాకు చెల్లి వరుసబ్బా. అన్ని డీటెయిల్స్ ఇప్పుడే అడిగితే ఎలా చెప్పు? మంచిది గాని ఎట్లా నడుస్తుంది దందా? ఆగో, ఇంతసేపు వసపిట్టలే కొర్రి సడన్ గా ఏడుపు ముఖం పెట్టినవేంది? ఏం చెప్పమంటావు అని కళ్ళల్లో నుండి వస్తుంది పాని. నీకేంది, కష్టపడేదే ఉండదు. అక్కడ మనిషి గురించి ఇక్కడ, ఇక్కడ మనిషి గురించి అక్కడ చెప్పి సంబంధం సెట్ చేసి కమిషన్ తీసుకుంటారు మంచిగా. ఇంకేంది? ఎక్కడి కమిషన్ అమ్మా, సంబంధాలే కుదరట్లేవు ఈ మధ్య. ఎందుకో? ఎందుకంటే ఏం చెప్తాం, నేను ఎక్కువగా ఫారెన్ సంబంధాలే చూస్తాను కాబట్టి. ఇంకేందిగా, డాలర్లు సంపాదిస్తున్నావు అన్నట్టు. డాలర్లు కాదు కదా, డాల్డాకి కూడా డబ్బులు రావట్లేవు. అదే ఏ అంటే ఏం చెప్పాలి, ఒకప్పుడు అమెరికా, లండన్ సంబంధం అంటే క్యూ కట్టేవాళ్ళు అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా పిల్లోడంటేనే ఆమడ దూరం పోతున్నారు. అవునా? ఆల్రెడీ అక్కడే ఉన్న వాళ్ళు కాస్త పర్వాలేదు కానీ
కొత్తగా వెళ్ళే వాళ్ళకి అసలు ఉద్యోగం దొరక్క ఇబ్బంది పడుతున్నామని, ఇక్కడికి అసలే రావద్దు అని వీడియోలు పెడుతున్నారు ఇంటర్నెట్లో, చూడట్లేదా? అవునవును, చూసిన నేను కూడా. పైగా ఈ ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఏ కొత్త రూలు పెట్టి ఏం తిప్పల పెడతాడో తెలియక అక్కడున్న వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళతో సంబంధం కలుపుకోవాలంటే ఇక్కడి వాళ్ళు భయపడుతున్నారు. ట్రంప్ అంతా కంపు కంపు చేస్తున్నాడు అంటావు. తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాల్లో తయారైందమ్మా అక్కడ పరిస్థితి. ఉద్యోగంలో ఉన్న వాళ్ళది ఎప్పుడు పోతుందో తెలీదు, కొత్త వాళ్ళకేమో రావు. దానివల్ల మాకు గిరాకీ తగ్గింది. అయ్యో, ఒక రకంగా అమెరికా కన్నా ఇండియాలో ఐటీ జాబ్ చేసే వాళ్ళే చాలు అంటున్నారు చాలా మంది, తెలుసా? అదేంది? అంటే ఇక్కడైతే ఒకవేళ జాబ్ పోయినా ఇంకేదైనా చేసుకోవచ్చు. అదే అమెరికా అయిందనుకో, చదువు కోసం చేసిన అప్పు తీర్చలేక, సంపాదించను లేక అవస్థలు పడవలసి వస్తుంది అని ఆలోచిస్తున్నారట. బయట దేశం సంబంధాలు సెట్ అయితలేవు అయితే మళ్ళీ గ్రీన్ కార్డ్ హోల్డర్ అయితే ఓకే అంటాము, కాకపోతే దొరకడం కష్టం కదా గ్రీన్ కార్డ్ హోల్డర్స్. ఒకవేళ పిల్లగాడు బాగా నచ్చి చేసుకుందాం అనుకున్నా ఉద్యోగం ఒక్కటే చాలదట, వెనకాల ఆస్తులు ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నారు. మరి వాళ్ళ భయం వాళ్ళకు ఉంటది కదా. ఇక ఎవరైనా అమ్మాయిలు ఆల్రెడీ అమెరికాలోనే ఉంటే గ్రీన్ కార్డు ఉన్న పిల్లగాన్ని ఎత్తుక్కుంటున్నారంట తప్పితే వేరే వాళ్ళని కానట్లేదట అసలే. ఎంత కష్టం వచ్చే నీకు. అందుకే ఈ పేరయ్య పెత్తనాలు వదిలేసి ఇంకేమైనా చేయాలని ఆలోచిస్తున్నా. ఏదైనా చేయకపోతే వర్కౌట్ అయ్యేలా లేదా, చేయాలి ఏదో ఒకటి. కానీ చూడుండ్రుల్లా, ఒకప్పుడేమో అందరూ అమెరికా సంబంధం కోసం ఎగబడ్డరు, అటు ఇంకా రిసెషన్ టైంలో కథ అంతా రివర్స్ అయింది. మళ్ళా జర సెట్ అవుతుంది అనుకుంటే ట్రంప్ దెబ్బకు తనలాడుతున్నారు చాలా మంది. ఎవరినేమంటావు, పెళ్ళి అంటే అన్ని తీర్లు ఆలోచిస్తారా మరి ఎవ్వలన్నా. కానీ ఎటొచ్చి అమెరికాలోండి పెళ్లి కోసం చూస్తున్న పిల్లగాళ్ళకొచ్చింది తిప్పలా. బైక్ మీద ఎంతమంది పోతారుల్లా, ఒకరు లేదంటే ఇద్దరు, అంతే కదా. అంతకు మించి బండి మీద పోతే పోలీసులు ఫైన్ వేస్తారు, కేసు కూడా రాస్తారు. ఆ ఇద్దరు పోయినా తలకు హెల్మెట్ ఉండాలి, తెలుసు కదా మీకు కూడా ట్రాఫిక్ రూల్స్. అయితే అవన్నీ తెలిసి కూడా గిడొక మోతెవరి ఏం చేసిండ్రో చూడుండ్రి. బబ్బబ్బబ్బా, మోతెవరంటే మోతెవరు కాదు పోన్రీనా, ముంగట ఒక్కలు ఇద్దరు, వెనుక 1 2 3 4, నడిమిట్ల ఈయన, మొత్తం ఈ బండి మీద 6 పిల్లగాన్లను ఎక్కించుకొని రోడ్డు మీద పోతున్నాడు. తల లోపల బుద్ధే లేదంటే తల మీద హెల్మెట్ కూడా లేదు చూడండి. ఇంకా అందుకే పోలీసులు ఆపినరు. ఆపి 2 చేతులు ఎత్తి మొక్కుకుంటా, ఇట్లా పోతున్నావయ్యా, ఏమన్నా అయితే ఏంది పరిస్థితి, ఈ పిల్లలకేమన్నా కాదా, బండి కంట్రోల్ తప్పితే ఎట్లా అని కడిగి పాడేసి ప్రశ్నలేసి ఇంకోసారి ఇట్లా చేయొద్దు అని బుద్ధి మాటలు చెప్పిండ్రు. అంత మంచిగానే ఉన్నది కానీ ఫైన్ వేయకుండానే పంపించిండ్రా అంటే, అబ్బో అట్లా పంపితే ఇంకేమన్నా ఉన్నదా, మనం ఇట్లా చేస్తూనే ఉంటాము, వాళ్ళు ఆపుతూనే ఉంటారు అని లైట్ తీసుకోడు. అందుకనే భయం ఉండాలని చెప్పి మనిషికి 1000 చొప్పున 7,000 రూపాయల ఫైన్ వేసిండ్రట. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హపూర్లో జరిగింది ఇది. కానీ నిజంగా ఆటోలో కూడా అంతమందిని తీసుకోబోరు, అట్లాంటిది బైక్ మీద 6 ఎక్కించుకొని పోతుండంటే మామూలుడు కాదు పోండి. అందుకే పోలీసులు గట్టిగా బుద్ధి చెప్పిండ్రు. డించక్ మని డప్పు సప్పుళ్ళు, డీజే మ్యూజిక్ వినబడితే అంతసేపు గమ్మున ఉన్నోళ్ళు కూడా ధూమ్ ధామ్గే గుడతారు. ఒకవేళ జనాల ముంగట డాన్స్ చేసేందుకు సిగ్గు అనిపించిన వాళ్ళు కూడా ఇంట్లోకి పోయి తలుపు పెట్టుకొని ఎగిరిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది అట్లా చేసేటోళ్ళు ఉన్నారు కదా. అయితే ఇప్పుడు ఎవరు డాన్స్ చేసిర్రు అంటారా? అది అట్లే స్టెప్ అయ్యి ఒంటే ఒక రేంజ్లో ఇరగా తీసేదిలే డ్యాన్స్. ఇప్పుడు చూడండి మంచం చుట్టూ ఎట్లా తిరిగి వస్తుందో. అబ్బర కొడుకు ఒంటేనా మజాక, ఏక్దమ్ ఏక్ షేక్ ఆడుతున్నదిలే. ఇక ఇప్పుడు చూడండి ఒక చిన్న టిఫిన్ ఎట్లా పైకి లేపుతుందో. వా వారే వా, వాటే ఒంటే ఏమన్నా ట్రైనింగ్ ఇచ్చిర్రా. మనుషులు ఎట్లా చెప్తే అట్లనే ఆడుతున్నది, మనుషులు చెప్పినట్టే వింటున్నది. ఒక దిక్కు మంచం మీద స్టెప్పులు ఇరగదీసుడే కాకుండా ఇంకో దిక్కు డ్రమ్స్ ఎట్లా కొడితే అట్లా కాళ్ళు కలుపుతున్నది. రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్లో పుష్కర్ మేళా జరుగుతుంటే వచ్చిన ఈ ఒంటెలన్నీ. ఇక వీటి ఆటను చూసేదందుకు ఇంతగానం జనం ధరలు వస్తే కన్నుల పండుగ కనిపించింది అనుకోరాదండి. కానీ ఇదేమైనా ఒంటెలు డ్యాన్స్ చేయడం అంటే మామూలు ముచ్చట కాదు పోండి. ఒంటెలు మళ్ళొకసారి డ్యాన్స్ చేసిపోండి రమ్మా. చూశారు కదా, ఇది వాళ్ళ గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం.
మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.